కొందరు ఉన్నత చదువులు చదవాలని అనుకుంటారు, కానీ వారికి ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మధ్యలోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. దీంతో వారు అనుకున్న ఉన్నత విద్యను పూర్తి చేయలేరు. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించాలంటే వేతనం కట్ అవుతుంది. ఇటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారి కోసం రాత్రిపూట కాలేజీలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకు ఇప్పటికే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట ఇంజనీరింగ్ కాలేజీలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగం చేస్తూ ఇంజనీరింగ్, ఎంటెక్ చదవాలనుకునే వారి కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి డిప్లొమా, బీటెక్, ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది. రోజువారీ ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా రాత్రి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పిస్తోంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ చదువుకునేందుకు ఏఐసిటిఈ ఇప్పటికే రాష్ట్రంలోని 17 కళాశాలలకు అనుమతులిచ్చింది. గత 3 ఏళ్లుగా మొదటి సంవత్సరంలో 80% సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలు, ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఉన్న కళాశాలల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 8 కళాశాలల్లో 3 కోర్సులకు అనుమతులివ్వగా మరో 8 2, ఒక కళాశాలలో ఒక్కో కోర్సుకు అనుమతులు లభించాయి. మొత్తం 41 కోర్సుల్లో 1230 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులే ఎక్కువగా ఉన్నాయి. సిఎస్సి, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ఈ కోర్సులు ఉన్నాయి. రెగ్యులర్లో బ్రాంచ్కి 60 సీట్లు కాగా దీనికి సంబంధించి ఒక్కో బ్రాంచ్కి 30 సీట్లకు ఏఐసిటిఈ అనుమతులిచ్చింది. కొత్తగా వచ్చిన ఈ కోర్సులు కళాశాలల నిర్వహణ, సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. వీటిని ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇస్తాయి. కోర్సు నిర్వహించేందుకు మొత్తం సీట్లలో 1/3 సీట్లు భర్తీ కావాలి. అర్హత పరీక్షలు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. విద్యా సంస్థకు 50 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తూ ఉండాలి. పాలిటెక్నిక్, డిప్లొమా చేసిన వారు బీటెక్ 2వ ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందొచ్చు. 3 ఏళ్లు చదవాల్సి ఉంటుంది. పరీక్షలు, పాఠ్యాంశాలు రెగ్యులర్ విధానంలో ఉన్నట్లే నిర్వహిస్తారు. ఈ కోర్సులకు కళాశాలలో అందుబాటులో ఉన్న మానవ వనరులు, సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించుకున్న సేవలకు అదనంగా గౌరవ వేతనం చెల్లించాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు విశ్వవిద్యాలయాలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.